హలో నమస్తే, అందరికీ స్వాగతం. నేను మీ శారద. మనం లాస్ట్ ఎపిసోడ్లో బిల్డర్ స్టోరీలో ఎంతో నేర్చుకున్నాం. మోరల్, మనము ఎలా వర్క్ చేస్తే ఏం బెనిఫిట్స్ వస్తాయి అని. హ్యాపీగా పనిచేస్తే హ్యాపీగా మంచి బెనిఫిట్స్ వస్తాయి, అవునా? అయితే ఈ ఎపిసోడ్లో మనము ఒక అఫర్మేషన్ని 21 days ప్రాక్టీస్ చేద్దాం, సరేనా? ఆ అఫర్మేషన్ ఏంటంటే, నాకు అంతా మంచిగా జరుగుచున్నది అని మనము అఫర్మేషన్ అంటూ ఉండాలి. 21 days కంటిన్యూగా 24 hours. మన అవుటర్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అని మనం అనుకోకుండా ఇంటర్నల్గా మనము ఎప్పుడూ నిరంతరము ఒక మంత్రంలాగా నాకు అంతా మంచిగా జరుగుచున్నది అని నిరంతరం అనుకుంటూ ఉందాం, అవునా? మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు 24 hours 21 days మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు దీన్ని ఈ మంత్రాన్ని మనం చాట్ చేస్తూ ఉండాలి. ఇది ఒక మంత్రం అనుకోవాలి, అంతే. ఈ అఫర్మేషన్ ఒక మంత్రంలాగా భావించి ఆనందంగా అనుకోవాలన్నమాట. ఆ అఫర్మేషన్ మనం అనేటప్పుడు మనం ఎట్లా ఫీల్ కావాలంటే చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతూ చెప్పాలి. అప్పుడే మనకు గుడ్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఎలా అనుకోవాలి అని నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. స్వీట్స్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు ఒక రసగుల్లా తిన్నారనుకోండి, దాంట్లోంచి జ్యూస్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. జిలేబీ తిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, అవునా? అంత హ్యాపీగా మనం ఫీల్ కావాలి. ఇప్పుడు నాన్ వెజ్ ఇష్టం ఉన్నవాళ్ళు ప్రాన్స్ తింటారు, చికెన్ పకోడీ తింటారు, చికెన్ తింటారు, నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ తింటారు, పిజ్జా బర్గర్ తిన్నప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఎవరికి ఏ ఐటమ్ ఇష్టం ఉంటే చాలా చాలా ఇష్టమైన ఐటమ్ని తిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, ఈ అఫర్మేషన్ని అనేటప్పుడు కూడా అంత హ్యాపీగా మీరు ఫీల్ కావాలి, అవునా? ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. ఒక న్యూలీ బర్న్ బేబీ అమ్మ అన్నప్పుడు ఆ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. నాన్న అన్నప్పుడు ఆ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. తాత అన్నప్పుడు తాతయ్య ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ విధంగా ఈ అఫర్మేషన్ అనేటప్పుడు అంత హ్యాపీగా మనము మైమరిచి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతే ఆ అఫర్మేషన్ అంత బాగా పనిచేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనము టూరిస్ట్ ప్లేసెస్కి ఎన్నో వెళ్ళి అక్కడ మనం చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటాము. కానీ కొందరికి గుర్తుంటుంది ఒక ఆఫ్టర్ 10 years 20 years, కొందరికి గుర్తుండదు. ఎవరికైతే గుర్తుంటుందో వాళ్ళు అక్కడ హ్యాపీగా దాన్ని ఫీల్ అయ్యి స్వీట్ మెమరీగా బ్రెయిన్లో ఫిక్స్ అయినందుకు వాళ్ళకు గుర్తుంది. ఎవరికైతే గుర్తు లేదు అని అనుకుంటారో వాళ్ళు అక్కడ క్యాజువల్గా వెళ్ళి ఏదో చూసి వచ్చినాము అన్న ఫీలింగ్ తోటి వెళ్తారు, వస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా దాన్ని ఎలా ఫీల్ కావాలి. మనం ఒక ఫంక్షన్కి పోతాము, ఆ ఫంక్షన్లో మనం అందరినీ కలుస్తాము. ఇంటికి వచ్చినాక క్వశ్చన్ వేస్తే ఉన్నారు అంటాం. అదే ఫీల్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్ చేస్తారు. అదన్నమాట ఇక్కడ ఫీల్ కావడము అంటే టోటల్ ఇంటర్నల్ నుంచి ఆ పవర్ అనేది, ఆ హ్యాపీ మూడ్, బ్లిస్ఫుల్ మూడ్ అనేది మనకు రావాలి. ఆ అఫర్మేషన్ చెప్పేటప్పుడు నాకు అంతా మంచిగా జరుగుచున్నది అని మనం అందరము ఈ మెసేజ్ ఎవరైతే వింటున్నారో అందరం మనం ప్రాక్టీస్ చేద్దాం. మీతో పాటు నేను కూడా. నాకు అంతా మంచిగానే జరుగుచున్నది, నాకు అంతా మంచిగానే జరుగుచున్నది, నాకు అంతా మంచిగా జరుగుచున్నది అని ఈ అఫర్మేషన్ని మనము 21 days 24 hours ఎప్పుడు టైం మనకు దొరికితే అప్పుడు మనం అంటూనే ఉండాలి. అప్పుడు మన పనుల్లో ఎన్ని చేంజెస్ వస్తాయి, మన రిజల్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. దీన్ని మనం ప్రాక్టీస్ ద్వారానే చేయగలుగుతాం. ఏదైనా సరే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఏదో ఒకసారి అనుకున్నామని కాదు. ఇప్పుడు మనకు వెనకటికి ఋషులు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తుండ్రు. దేవుడు ఒకటే థాట్, సింగిల్ థాట్, దేవుడు నాకు కనిపించాలి,
నా కోరిక నెరవేరాలి, అవునా కాదా? అలా మనం సాధన చేయాల్సి వస్తుంది. నేను లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏ లెటర్ ఎన్ని లక్షల సార్లు దిద్దితే పర్ఫెక్ట్ అయినామన్నా, టోటల్ ఏ లెటర్ ఏదైనా సరే మనం ఎంత సాధన చేస్తే అంత మనము పర్ఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. లైఫ్లో ఎదగాలన్నా కూడా టోటల్ సాధననే అవసరం. సరేనా? మనం అందరం ఈ అఫర్మేషన్ నాకు అంతా మంచిగా జరుగుచున్నది అని నేను ముందు చెప్పినట్లు అంత హ్యాపీగా ఫీల్ కావాలి. ఈ అఫర్మేషన్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్తే రిజల్ట్ అంతా బాగా జరుగుతుంది, రిజల్ట్ అంతా మంచిగా వస్తుంది అన్నమాట. మనం ప్రాక్టీస్ చేసి చూస్తే కదా, ఎక్స్పీరియన్స్ అయితేనే కదా దాని రిజల్ట్ మనకు తెలుస్తుంది. ఇందాక అన్ని ఎక్స్పీరియన్సెసే మనం బ్రెయిన్లో ఫిక్స్ చేసినప్పుడే మనకు అది రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది కదా. అందుకే మనం అందరం ఈ అఫర్మేషన్, ఒక్క అఫర్మేషన్ని ఒక మంత్రంలాగా 21 days చార్ట్ చేసినాక దాని రిజల్ట్ వస్తుంది కదా. అప్పుడు నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఎక్స్పీరియన్సెస్ కామెంట్ బాక్స్లో తప్పక షేర్ చేయండి ప్లీజ్. మనం అందరం కోరుకుందాం అన్నీ మంచిగా జరగాలి, అందరం హ్యాపీగా ఉండాలన్న ఒక థాట్ తోటి ఈ అఫర్మేషన్ని అంత హ్యాపీగా రిసైట్ చేయాలని ఒక నా తపన. మీరు తప్పక ప్రాక్టీస్ చేయండి, దాన్ని ఫీల్ అవ్వండి. తర్వాత రిజల్ట్ కూడా మీరే చూసి ఎంత ఆనందిస్తారో ఆనందించి కామెంట్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ మనం ఇంకా విషయాలతోటి ముందు వీడియోలలో మళ్ళీ కలుసుకుందాం. ఇది మీకు మెసేజ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ. మళ్ళొకసారి చెప్తున్నాను, ఈ అఫర్మేషన్ని చాలా హ్యాపీ మూడ్తో మనం ప్రాక్టీస్ చేద్దాం, ఆనందంగా రిజల్ట్ని పొందుదాం. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గుడ్ లక్ ఆల్. థ్యాంక్ యూ.